హలో, నేను మహేష్ జాంగే. లోకల్ వెల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు స్టాక్ ఆడిట్ అనే లోకల్ వెల్ యాప్ తాజా ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. దీన్ని సులభంగా ఎలా ఉపయోగించాలో చూద్దాం. నేటి వీడియో ప్రారంభిద్దాం. లోకల్ వెల్ డెస్క్టాప్ ను తెరిచిన తర్వాత మీకు ఎడమ వైపున స్టాక్ ఎంపిక కనిపిస్తుంది. స్టాక్ ఎంపికలో మీరు చూసే మొదటి ఎంపిక ఫిజికల్ స్టాక్ ఆడిట్. ఫిజికల్ స్టాక్ ఆడిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు కుడి వైపున ఉన్న న్యూ ఆడిట్ పై క్లిక్ చేయాలి. ఆపై మళ్ళీ న్యూ ఆడిట్ పై క్లిక్ చేయడం అవసరం. ఈ సమయంలో మీకు 3 ఎంపికలు కనిపిస్తాయి. మొదటిది స్టాక్ మ్యాచ్ ను తనిఖీ చేయడం, రెండవది ఈ గడువు ముగిసే వస్తువులను తొలగించడం, మరియు మూడవది బల్క్ అప్లోడ్ ప్రీవియస్ స్టాక్. కాబట్టి ఈ 3 లక్షణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదట తనిఖీ. మీ సాఫ్ట్వేర్ మరియు భౌతిక స్టాక్ సరిపోలినప్పుడు ఈ ఫీచర్ ను వాడండి. కొన్ని కారణాల వల్ల, ఉదాహరణకు మీ భౌతిక స్టాక్ దొంగిలించబడవచ్చు, అది విరిగిపోయి ఉండవచ్చు, లేదా తప్పుగా ఉంచబడినది కావచ్చు. అందించిన ఫిల్టర్లతో మీరు సరిపోలని ఉత్పత్తులను సులభంగా కనుగొనవచ్చు. మీరు ఉత్పత్తిని దాని కంపెనీ, స్థానం లేదా వర్గం ద్వారా శోధించవచ్చు. మీరు ఎంచుకున్న ఫిల్టర్ ఆధారంగా ఉత్పత్తుల జాబితా కనిపిస్తుంది. మీ ఉత్పత్తులతో సరిపోలని ఏవైనా ఉత్పత్తులను ఎంచుకొని ఎగువ కుడి వైపున ఉన్న ఆపుకు వెళ్ళు క్లిక్ చేయండి. దీనిని ఆపరేట్ చేయడానికి మీ కీబోర్డ్ ను ఉపయోగించి దానిపై క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని ఉత్పత్తులను తదుపరి స్క్రీన్ లో చూపించడానికి F2 నొక్కండి. మీరు దీన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఒక నిర్దిష్ట ఉత్పత్తి యొక్క ప్యాకెట్లు లేదా యూనిట్లు సరిపోలలేదు. దొంగతనానికి కారణాన్ని మీరు పేర్కొనవచ్చు. ఉత్పత్తి అమ్ముడైందా, గడువు ముగిసిందా, విరిగిపోయిందా లేదా దొంగిలించబడిందా. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీకు వాపసు అందుతుంది. ఫినిష్ ఆడిట్ పై క్లిక్ చేసి మీ స్టాక్ ను సులభంగా ఆడిట్ చేయండి. మీరు దీన్ని తనిఖీ చేయవచ్చు. ఇది మీ స్టాక్ నిర్వహణ ఖచ్చితంగా ఉండేలా చేస్తుంది. రెండవ ఎంపిక గడువు సమూహాన్ని తొలగించడం. చాలాసార్లు గడువు తేదీ లేకపోవడం వల్ల అనేక డబుల్ స్ట్రోక్లు పేరుకుపోతాయి. మీరు వాటిని సాఫ్ట్వేర్ నుండి 2 క్లిక్లలో సులభంగా తీసివేయవచ్చు. గడువు సమూహం తొలగించడానికి మీరు తొలగించాలనుకునే గడువు తేదీ పరిధిని ఎంచుకోండి. గడువు ఎంచుకున్న వెంటనే ఆ గడువు ముగిసిన ఉత్పత్తుల జాబితా వస్తుంది. ఇప్పుడు మీరు షాట్ తీసి అది ఎంత సులభమో చూసారా? ఈ గడువు ముగిసిన ఉత్పత్తులను సాఫ్ట్వేర్ లో 2 క్లిక్లతో తొలగించవచ్చు. మరియు మూడవది బల్క్ అప్లోడింగ్. దీనికోసం మీకు స్టాక్ డేటాను కలిగి ఉన్న CSV ఫైల్ అవసరం. మీకు CSV ఫైల్స్ గురించి తెలియకపోతే మీరు మా నమూనాను డౌన్లోడ్ చేసుకుని అదే విధంగా కొంత స్టాక్ డేటాను స్ట్రక్చర్ చేయవచ్చు. మీరు CSV ఫైల్ ను సృష్టించిన తర్వాత స్టాక్ డేటాను అప్లోడ్ చేయపై క్లిక్ చేయండి. పరికరంలో CSV ఫైల్ ను ఎంచుకోండి. జాబితా చేయబడిన అన్ని ఉత్పత్తుల జాబితాను మీరు చూస్తారు. CSV ఫైల్ లోపల ఉన్నాయి. ఉత్పత్తుల వివరాలు సరిపోలకపోతే దాన్ని సవరించి కనెక్ట్ చేయవచ్చు. మీరు స్టాక్ జోడించిన వెంటనే బిల్లు లోడ్ అవుతుంది. ఈ రోజు స్టాక్ ఆడిట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా కాంటెంట్ ఇష్టమైతే యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి, లేదా వీడియోను లైక్ చేసి వ్యాఖ్యానించండి. మర్చిపోవద్దు, స్థానిక సంక్షేమం గురించి ఏ ప్రశ్నలకైనా మాకు వాట్సాప్ చేయండి. మీ నంబర్ స్క్రీన్ పై ఉంది. తదుపరి వీడియోలో కలుద్దాం. వేచి ఉండండి.